ఇంకా నా వల్ల కాలేదు మేడం, ఇంక విసిగిపోయాను. ఇంకా మన వల్ల ఎవరు ఉండలేరులేండి, అంత సైకోని తట్టుకోవడం కష్టం. కొట్టండి నేను బారాయిస్తాను, తాగిరండి ప్రాబ్లం లేదు, ఏం సంబంధాలు తేకపోయినా అంటే నా వల్ల అవ్వదు. ఇంట్లోకి కూడా ఇంకా పిల్లలకి కూడా ఏమి అలాగని బయటికి వెళ్ళనిచ్చేవారు కాదండి. మనం బయటికి వెళ్ళి ఏమైనా చేసుకుని పిల్లల్ని పోషించుకుందామా అంటే అది కూడా అబ్బాయి మనం మళ్ళీ బయటికి వెళ్తే మళ్ళీ వేరే వాళ్ళకి వెళ్ళిపోతాం కదా. అయ్యో, అలాగని ఆయన ఏమైనా తీసుకొస్తారంటే అది ఉండేది కాదు. ఆ పిల్లల్ని మరి నేను ఎలా పోషించాలి? వాళ్ళ చుట్టుపక్కల అత్త వాళ్ళైనా మామయ్య వాళ్ళైనా వాళ్ళు ఎంతకాలం అని భరాయిస్తారండి మనం. అవును. ఇంకా చూసి చూసి చదువులు పిల్లలకి వాళ్ళు ఎదిగిపోతున్నారు, ఆడపిల్లలు ఇంకా మనం ఇక్కడ ఉంటాం కరెక్ట్ కాదనిపించిందండి. యాక్చువల్గా అయితే నా మైండ్ సెట్ కూడా అప్పట్లో మారిపోయింది, చనిపోవాలని అనిపించిందండి నాకు కూడా అప్పుడు పరిస్థితిని బట్టి. భరించలేక అదే ఒక మార్గం అని చెప్పేసి ఎవరికైనా అంతే అనిపిస్తాం. బట్ ఏంటంటే మా పిల్లలు ఆడపిల్లలు బాబోయ్ వద్దనేసి. సరే తండ్రి మంచోడు కాదు, చూసుకోడు, మీరు వెళ్ళిపోతే ఇంకెవరు చూసుకుంటారు కదా. అమ్మకి భారం అయిపోద్ది. అమ్మ మాత్రం అమ్మ ఆ టైంలో నాన్నగారు కూడా చనిపోయారండి. అంటే నా పరిస్థితి తెలిసాక నాన్నగారికి హార్ట్ అటాక్ వచ్చిందండి. అప్పటి వరకు నాన్నగారికి నా పరిస్థితి తెలియదండి అసలు ఇలా ఉంది పరిస్థితి అనేసి. తర్వాత ఇంకా నేను ఇంకా భరాయించలేక ఇంట్లో చెప్పలేదండి, ఎన్ని సంవత్సరాలు భరించాను కానీ నేను హ్యాపీగానే ఉండేదాన్నండి. అంటే తెలిస్తే మళ్ళా బాధపడతారేమో అని. ఇంకా ఒక సంవత్సరం సంక్రాంతికి వచ్చినప్పుడు నా వల్ల కాలేదండి. కాలేక అన్నయ్యని నాన్న కూర్చోబెట్టి నా పరిస్థితి ఇది, నేనైతే ఇంకా బతకలేకపోతున్నాను అంటే ఇంకా అప్పటి వరకు నాన్నకి కూడా తెలిసిన ఆయన పాపం కన్నీళ్ళు పెట్టుకున్నారండి. అంటే చాలా ఇదిగా పెంచారండి మమ్మల్ని నాన్నగారు అయితే కన్నీళ్ళు పెట్టుకున్నారు. ఇంకా ఆయన నాకే ఏదోలా ఉందండి మీరు చెప్తూ ఉంటే, నాకే దుఃఖం వేస్తుంది. బాధపడకండి, అయిపోయింది. ప్రశాంతంగా పిల్లల్ని పెంచి పెద్దల్ని చేసి మీరు ఇంత కష్టపడి చిన్న పిల్లల్ని అమ్మ వాళ్ళకు భారం అవ్వద్దని ఒక మంచి మెచ్యూరిటీ లెవెల్స్ అప్పుడు మీకు వచ్చేసాయి. మీ ఆయన అలా చేసినా సరే వాళ్ళకు భారం అవ్వద్దని మీరే కష్టపడి పిల్లల్ని పెంచి ఇప్పుడు పెద్దవాళ్ళని చేసి పెళ్ళిళ్ళు కూడా చేసేస్తారు. అవును మేడం, ఆయన్ని నిజంగా నాకు తలుచుకుంటే చాలా ఇన్స్పైరింగ్ గా ఉంది మీ స్టోరీ. ఎంత భరించారా అని చెప్పేసి. ఇప్పుడు అంటారా అండి మీ పిల్లలు